మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. లక్సెట్టిపేట హాజీపూర్ రైతులు నిరసన తెలిపారు. ఈ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూస్వాములకు లాభం చేయడం కోసం రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అలైన్మెంట్ చేయడంతో ఎల్లంపల్లి జలాశయం భూ నిర్వాసితులు మరోసారి భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న రూట్ మ్యాప్ ని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ చేసినారు. అదే గ్రీన్ఫీల్డ్ హైవేని కొనసాగించాలి. ఒక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు భూస్వాములకు వ్యాపారుల కోసమే పాత అలాట్మెంట్ మార్చి ఈరోజు పేద రైతుల భూములను కొలగొడదామని చెప్పేసి గ్రీన్ఫీల్డ్ హైవే NH 63 తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎల్లంపల్లి ప్రజలు ఇప్పటికీ ముప్పుకు గురైనరు, మళ్ళీ రెండోసారి ముప్పుకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఒక రైతు రెండోసారి ముప్పుకు గురవడానికి వెళ్ళలేదు. దాని ప్రకారంగానే రైతులను మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలను పోలీసు నిర్బంధంలో భూములు లాక్కుందాం అనుకుంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి. మేము తిరుగుబాటు చేసేది ఉంటే ఈ పరిస్థితుల్లో అదే అవుతుంది. కొద్ది రోజులు